ఈరోజు మనం గ్రాడ్యుయేషన్ డే ఎలా ఉందో చూసి బ్రేక్ ఇచ్చేద్దాము. లేదా ఒక్కోసారి పొద్దున ట్రైన్ నైట్లు అక్కడే పడుకుంటాను. అమెరికాలో మీకు ఇంగ్లాండ్ని చూపిస్తా. ఆ పట్టా పట్టుకుని ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళే మనకు కనిపిస్తున్న వీళ్ళే గ్రాడ్యుయేట్స్. వీళ్ళందరూ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. పొద్దున్నే అమెరికాలో మనకు సూర్యుడు వచ్చేసాడు. అండ్ మనం కూడా పద్ధతిగా రెడీ అయిపోయి అమెరికాలో పల్లెటూరుకి అయితే వచ్చేసాము. ఈరోజు మేము ఉన్న ప్లేస్ అమెరికాలో మంచి పల్లెటూరు. ఈ పల్లెటూరు వాతావరణంలో ఇలా అందమైన చెట్లు, నీళ్ళు అండ్ మన వెనకాల కనిపిస్తున్న వాళ్ళందరూ వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్. ఈ పల్లెటూరులో కాలేజ్లో చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ ఎలా జరుగుతుందో ఈరోజు వీడియో చూసి చూపించాలనుకున్నాం. ఇది ఒక అందమైన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కూడా చాలా క్లోజ్డ్ బ్రిడ్జ్. చూస్తాను ఒక ఇల్లు లాగా ఉంది కదా. సో ఇది ఒక బ్రిడ్జ్. ఆ కాలేజ్కి వెళ్తానికి ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. సో ఈరోజు మనం గ్రాడ్యుయేషన్ డే ఎలా ఉందో చూసి బ్రేక్ ఇచ్చేద్దాము. బ్రేక్ ఇవ్వాలంటే మనకు ఫస్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. నేనైతే చాలా టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తా. 10కి ట్రైన్ అంటే 9కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుంటాను. లేదా ఒక్కోసారి పొద్దున ట్రైన్ నైట్లు అక్కడే పడుకుంటాను. సో అలాగే ఈవెంట్కి కూడా మనం టైం కన్నా ముందే వచ్చేసాము. ముందే వచ్చేసప్పుడు ఇట్లా బ్రేక్ ఇద్దామని మనకు కనిపిస్తుంది కదా అందమైన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చెక్కతో కన్స్ట్రక్ట్ చేశారు. కాలేజీలోకి ఎంటర్ అవ్వడానికి ఆ బ్రిడ్జ్ మీద వెళ్తారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ వెళ్ళాలంటే కేబుల్ బ్రిడ్జ్ ఎట్లా దాటుతామో, ఆ కాలేజీలో గ్రాడ్ ఈవెంట్కి వెళ్ళాలంటే మనం ఆ చెక్క బ్రిడ్జ్ దాటాలి. దాని స్పెషాలిటీ ఏంటంటే ఆ చెక్క బ్రిడ్జ్ అంత కవర్డ్, అంటే పైన కవర్డ్ బ్రిడ్జ్, ఓపెన్ బ్రిడ్జ్ కాదు. సో ఈ లొకేషన్ చాలా బాగుంది. సో గ్రాడ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడున్న ప్రకృతి అందాలన్నీ మన కెమెరాలో మనం బంధించి మీ అందరికి చూపించి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాము. చూసారా ఆ వాటర్, నీళ్ళు, ఆ ఓపెన్ బ్రిడ్జ్, ఈ కాలేజ్ పక్కన చుట్టుపక్కలంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, ఏదో అడవిలాగే ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అమెరికాలో మీకు ఇంగ్లాండ్ని చూపిస్తా. అంటే షాక్ అవ్వకండి. దీని పేరు న్యూ ఇంగ్లాండ్ కాలేజ్. ఇది అమెరికాలో అయితే ఉంది. 1946 1946 సంవత్సరంలో, అంటే మనకు స్వాతంత్రం వచ్చే ఒక సంవత్సరం ముందే ఈ కాలేజ్ కట్టారు. సో పల్లెటూరులో ఏంటంటే మనకి ఇండియాలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉంటాయి కదా, అమెరికాలో పల్లెటూరులో పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీలోనే ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ ఈవెంట్ జరుగుతుంది. అమెరికా వచ్చి ఏదో సాధించాం అనుకుంటాం కదా. సో ఫస్ట్ సాధించడానికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయ్యి ఆ పట్టా పట్టుకుని ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అన్ని ఈరోజు కెమెరాలో రికార్డ్ చేసి మీకు చూపించేస్తాము. వీళ్ళే మనకు కనిపిస్తున్న వీళ్ళే గ్రాడ్యుయేట్స్. వీళ్ళందరూ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు కూర్చుని వాళ్ళైతే ఆ డిగ్రీ పట్టాను అయితే తీసుకుంటారు. వీళ్ళు కనిపిస్తున్న అందరు గ్రాడ్యుయేట్స్. వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ ఒక జెండాలు పట్టుకొని వీళ్ళు వస్తూ ఉన్నారు. By the dawn's early
what so proudly we held at the twilight's last gleaming, whose broad stripes and bright stars through the perilous fights o'er the ramparts we watched were so gallantly streaming, and the rocket's red glare, the bombs bursting in air, gave proof through the night that our flag was still there. Oh, say does that star-spangled banner yet wave? As a class, the time, the effort, and countless hours in the Danforth Library, Simon Center, minds, and scientific efforts, a milestone, a true testament to our work. From the families who supported us to the faculty who guided us. మన గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఎండతో చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు చూసారా వర్షం పడుతూ ఉంది. సో మనకైతే ఇది న్యూ ఇంగ్లాండ్ వెదర్ అంటే ఇట్లా ఉంటుంది. మార్నింగ్ ఎండ, మధ్యాహ్నం వర్షం, నైట్ మంచుతో బ్రేక్ ఇచ్చింది మాకైతే. సో మా వీడియో కూడా మీకు నచ్చితే మీరు మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీరు బ్రేక్ ఇచ్చేయండి. ఇలా అమెరికాలో ఉన్న పల్లెటూర్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీ ముందు చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. సబ్స్క్రైబ్ టు బ్రేక్ ఇద్దాం తెలుగు వ్లాగ్స్.